వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మీకు చికెన్ అంటే బాగా ఇష్టమా? చికెన్ కర్రీ కానీ, చికెన్ ఫ్రై కానీ, చికెన్ తందూరి కానీ, రకరకాల చికెన్ వంటకాలంటే మీకు చాలా ఇష్టమా? అయితే కొంచెం జాగ్రత్త, బీ అలర్ట్. ఎందుకంటే చికెన్పై ఆంక్షలు వచ్చేశాయి. కేంద్ర ప్రభుత్వం చికెన్పై ఆంక్షలు విధించింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా చికెన్పై ఆంక్షలు పెట్టేశారు. చికెన్ కొంతకాలం తినకుండా ఉండాలంటూ తెలంగాణ ప్రభుత్వం కూడా సర్క్యులర్ జారీ చేసింది. కేంద్రం కూడా ఈ రకమైన హెచ్చరికలు జారీ చేసింది. మీరు ఇష్టపడి తినే చికెన్ మీ పట్ల ప్రమాదకరంగా మారవచ్చు. ఇది నేను బెదిరించడానికి చెప్పట్లేదు. కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి వచ్చిన సర్క్యులర్స్ ఆధారంగా చెప్తున్నాను. కొంతకాలం చికెన్ తినకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే చికెన్ ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. తెలంగాణలోను, మహారాష్ట్రలోను, ఆంధ్రాలోను, ఇతర రాష్ట్రాల్లోనూ, ఈ రాష్ట్రాల్లో చికెన్ ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. ఎందుకంటే కోళ్లకు అంతుపట్టని వైరస్ పట్టి సోకింది. గత 2 నెలల నుంచి కోళ్లు వరుసగా లక్షల సంఖ్యలో చనిపోతున్నాయి. కోళ్ల రైతులు దిగాలుమంటున్నారు. కోళ్ల వ్యాపారం బాగా దెబ్బతిన్నది. కోళ్లు బాగా అనారోగ్యానికి గురై ఒక్క క్షణం వరకు బాగానే ఉన్న కోళ్లు మరుక్షణం చచ్చిపోతున్నాయని కోళ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చికెన్ మార్కెట్కు వస్తున్న కోళ్లలో చాలా వరకు అనారోగ్యంగా ఉన్న కోళ్లు వస్తున్నాయని కేంద్రం కానీ, రాష్ట్రం కానీ గుర్తించింది. ఇదే కారణంగా సర్క్యులర్ జారీ చేసింది చికెన్ తినవద్దని. తెలంగాణలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు ఆదేశాలు అందాయి. పౌల్ట్రీ రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇంతకీ ఏం జరుగుతుందంటే కోళ్ళు నిజంగానే వరుసగా చనిపోతున్నాయి. లక్షల సంఖ్యలో చనిపోతున్నాయి. ఆంధ్రాలోను, మహారాష్ట్రలోను, తెలంగాణలోను, ఖమ్మం జిల్లా కావచ్చు, అటు గుంటూరు కావచ్చు, ఇంకో ప్రాంతం కావచ్చు, గోదావరి డిస్టిక్ కావచ్చు, కోళ్ళు టపాటపా ఎగిరిపోతున్నాయి, అంటే చనిపోతున్నాయి. క్షణం వరకు బాగానే ఆరోగ్యంగానే కనిపించిన కోళ్ళు మరుక్షణం మాయమవుతున్నాయి, చనిపోతున్నాయి. ఈ కోళ్లకు ఏదో అంతు చిక్కని వైరస్ సోకిందని నిర్ధారణ అయింది. ఈ వైరస్పై ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయి, కానీ కోళ్ళు చనిపోతున్నాయి. ఏ కోడి ఆరోగ్యవంతమో, ఏ కోడి అనారోగ్యానికి గురైందో చెప్పడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో కోళ్లను కొంతకాలం తినకుండా ఉండాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఎందుకంటే అనారోగ్యంగా ఉన్న కోడి ద్వారా మనుషులకు కూడా ఏమైనా ప్రమాదాలు జరిగి ఉండవచ్చు. జరిగే అవకాశం ఎంత మాత్రం చాలా వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొంతకాలం కోళ్లకు దూరంగా ఉండడం మంచిదంటూ ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. మరి నిజంగానే మనుషులకు ఈ కోళ్ల ద్వారా ఏమైనా రోగాలు వస్తాయా అంటే ఇంతవరకు ఎలాంటి నిర్ధారణ లేదు. గతంలో ప్రతి ఎండాకాలంలో ఇలాంటి హెచ్చరికలు వస్తూనే ఉంటాయి. కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతూనే ఉంటాయి. కానీ ఈసారి కేంద్రం కానీ, రాష్ట్రం కానీ బాగా సీరియస్గా ఉన్నాయి. ఈ కోళ్ల ద్వారా మనుషులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. కేంద్రం అయితే అన్ని కోళ్ల ఫారం యజమానులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. కేంద్రం ప్రకటన నేపథ్యంలో తెలంగాణ కూడా స్పందించింది. మరి మనకు చికెన్ అంటే బాగా ఇష్టం. ఏం చేద్దాం? చికెన్పై ఆంక్షలు పెట్టేశారు. ఆంక్షలు పెట్టేశారు, కానీ శాశ్వతం కాదు కదా. కొంతకాలం ఓపిక పడితే మంచిదేమో. నిజమెంతో అబద్ధమెంతో ఎవరికి తెలియదు. బెదిరించడం నా ఉద్దేశం కాదు, కానీ జాగ్రత్తలు తీసుకుంటే తప్పేముంది భయ్యా. ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు చికెన్కు దూరంగా ఉండలేమా? ఉండాలి. మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గానే వార్నింగ్ ఇచ్చాయి. మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా చికెన్కి దూరం ఉండాలి కూడా. ప్రత్యామ్నాయంగా మటన్ ఎలాగో ఉంది. ఏమో రేపు దానిపై కూడా ఏమైనా ఆంక్షలు వస్తాయేమో తెలియదు, కానీ ప్రతి ఎండాకాలంలో ఆంక్షలు సహజం. ధైర్యం ఉంటే, మీకేం కాదనుకుంటే మీరు చికెన్ తినేయండి. కానీ డౌట్ఫుల్. ఎందుకులే అబ్బా, అనేక సమస్యలు, అసలే టైం బాగలేదు,
మొన్నే కోవిడ్ చూసాం. ఇలాంటి పరిస్థితిలో మరో సాహసం ఎందుకు అని మీలో కొంతైనా అనుమానం ఉంటే చికెన్కు దూరంగా ఉండండి. శాశ్వతంగా కాదు, కొంతకాలమైన సహనంతో సంయమనంతో చికెన్ కనిపిస్తున్న చికెన్ ఫ్రై మార్కెట్లో మిమ్మల్ని ఊరిస్తున్నా, ఎక్కడో చికెన్ కబాబ్ మీకు కనిపించిన కాస్త సంయమనం, ఓపిక. ఎందుకంటే అనవసరమైన ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు.